పలుకుతున్న మాటలు ప్రభు మా హృదయాల్లో యథార్థం కలిగి జీవించినప్పుడు, ప్రార్థనలో యథార్థత, పరిచర్యలో యథార్థత, నీ వాక్యములో యథార్థత, లోకములో జ్యోతుల వలె ప్రకాశించడానికి యోబు వలె యథార్థవంతుడుగా, హిజ్కియా వలె యథార్థవంతుడుగా, దావీదు వలె యథార్థవంతుడుగా, దావీదు వలె కాకుండా తన కుమారుడైన యథార్థవంతుడుగా సొలొమోను లాగా, అలాగే దానియేలు వలె, యూసుఫు వలె నేను జీవించడానికి యథార్థ హృదయమును మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. హృదయము చాలా మోసకరమైనది, వ్యాధి గలదని సెలవిచ్చావు ప్రభా. అలాంటి వ్యాధి గల హృదయమును తీసివేసి, రాతి గుండెని తీసివేసి మాంసము గుడిని ఇచ్చినప్పుడు మాత్రమే యథార్థంగా జీవించగలుగుతాం. మా ప్రవర్తనలో, మా సేవలో, పరిచర్యలో యథార్థంగా జీవించినప్పుడు వర్ధిల్తారని సెలవిచ్చే ప్రభా. వర్ధిల్తానికి ఈ దాసులను, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడటానికి ప్రయాసపడుచుండగా క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదన్నావు తండ్రి. ఎంతో ఖర్చు పెట్టి రాత్రికాల సమయంలో ఈ నామాన్ని మహిమపరిచిన విధానం బట్టి నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ నామాన్ని మహిమపరిచినప్పుడు దేవుళ్ళు మేము తట్టుకోలేము ప్రభువా. మా పేదములు, మా సూర్యుని సమస్తం నీవే, మా అండా కొండ నీవే, నీవు మాత్రమే మహిమ పొందావు ప్రభువా. లోకములు ఎవరు మహిమ పొందడానికి వీల్లేదు. మీరు మహిమ పొందినప్పుడు ఆశీర్వాదాలు సమస్తం మాకు సమకూర్చి దాసించావు ప్రభువా. పోగొట్టుకున్న వాటిని తిరిగి నాణ్యములను 9 నాణ్యములు పోగొట్టుకున్న ఒక నాణ్యం దొరికినప్పుడు సంతోషించినట్లుగా నీ దాసురాలు విస్తారమైన ఆస్తిని, బంగారాన్ని పోగొట్టుకున్నప్పుడు, లేకపోయినా కారు లేకపోయినా నీవు మమ్మల్ని మరలా ఇవ్వగలుగుతావు. ఇవ్వకపోయినా నీకు స్తోత్రాలు తండ్రి. అద్భుతమైన మాటలు అందించడానికి, భారతదేశంలో అనేక సంఘాలు కట్టడానికి, నశించిన ఆత్మల పట్ల యథార్థంగా జీవించినప్పుడు వర్ధిల్తారన్నప్పుడు అంటే వర్ధిల్లే భాగ్యము ఈ దాసులకు, ఈ దాసురాలకి, ఈ ప్రాంత ప్రజలకు, ఈ సంఘములకు, ఈ దాసులకి, శావుకులకు, శావుకురాట్లకు, ప్రతి వారికి యథార్థ హృదయములు దయచేసి నీ సాక్షిగా వాడుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. మహాదేవుడు పరిశుద్ధుడు నిజుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఇదిగోనైనా ఇప్పటి వరకు ఈ యొక్క సంపూర్ణ రాత్రి కోరికలున్న ప్రభావాన్ని చర్చిన వరకు మీ నామ మహిమాత్మే జరిపించినందుకు స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రతి ఒక్కరు మీ వాక్యం ప్రభావ హృదయంలో నా తండ్రి భద్రపరచుకోవడమే కాకుండా ఎవరు వేసుకున్న వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ మేలుతో నిండైన ప్రభావ కృపతో నింపమని, మీకు కుమారుడు మాకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి ప్రతి మాలు వేడుకొని సమర్పించి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము నీ దాసులకు, వాక్యవంతుని దాసురాలకు, సేవకులకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు, ఈ సంగమనకును రేపు జరగబోయే కార్యక్రమానికి సకల పరిశుద్ధులకు నిత్యము సదాకాలము తోడై నడిపించడం గాక. అందరికీ వందనాలు.